హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శారీతో 2-in-1 డ్రెస్ స్టిచ్చింగ్ చేస్తానండి. అదే 1 minute శారీ అంటారు కదా, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ డ్రెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫుల్ శారీతో స్టిచ్చింగ్ చేస్తానండి. ఇది డ్రెస్లా కన్వర్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ శారీలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. మనం డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ముందుగా శారీ అయితే తీసుకున్నాను. ఈ శారీని లెంత్ చూసుకోవాలి. ఫస్ట్ ఈ పొడవు ఎంత ఉందో అంత చూసుకున్న తర్వాత మనకి పౌటంచ్కి అదే స్టెప్ పెట్టుకుంటాం కదా, దాని నుంచి ఇక్కడ నడుము వరకు కొలత అనేది తీసుకోవాలి. మ్యాక్సిమం 2.5 అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ పొడవుని బట్టి చూసుకుంటున్నాను, అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉంటుందని. అలా చూసుకుని అక్కడికి నేను ఒక మార్క్ అనేది చేసుకున్నాను. ఇక్కడ శారీ మనకి ఓల్డ్ శారీ కాబట్టి బ్లౌజ్ పీస్ వస్తే కొంచెం కవర్ అవుతాను. ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా లేదు కాబట్టి ఈ శారీనే తక్కువ లెంత్ వస్తుందండి. ఎక్కడికైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడికి నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ 2 క్లాతుల్ని డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఫ్రాక్ కోసం క్లాత్ని అయితే మడత పెట్టేసుకోవాలి. ఇక్కడ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండి. 4 మడతలు వచ్చేటట్టు క్రాస్గా మడత పెట్టేసుకోవాలి. పౌటంచు ఉన్నదే నేను అక్కడ వాణి కోసం అని కటింగ్ చేసేస్తాను. ఈ కింద ఉన్నది మొత్తం పాల్స్ వైపు ఉంటుంది కదా, కొంచెం దీనిగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఓల్డ్ శారీతో స్టిచ్చింగ్ కాబట్టి క్లాత్ అనేది కొంచెం కూడుతూ ఉంటుంది. ఇక్కడ నడుము దగ్గర పొడవు అనేది తీసుకుంటున్నాను. 10 ఇంచులు పొడవు ఉండేటట్టు క్రాస్గా డ్రా చేసుకోవాలి. వెడల్పు కూడా 10 ఇంచులు చూసుకోవాలి. ఎక్కడి నుంచి అయితే మనం నడుముకి తీసుకున్నామో అక్కడి నుంచి ఇక్కడ పొడవు అనేది తీసుకోవాలి. ఫుల్ పొడవు అనేది తీసుకుంటున్నాము. నేను ఇక్కడ వచ్చేసి 29 తీసుకుంటున్నానండి. ఎందుకంటే కిందన ఫ్రిల్స్ వస్తాయి. అక్కడ వచ్చేసి 10 ఇంచెస్, అదే 10 ఇంచులు మళ్ళీ మనం జాయింట్ చేసుకుంటాం అన్నమాట. అందుకోసం ఇక్కడ నేను 29 ఇంచులు తీసుకుంటున్నాను. ఎక్కడైతే 10 ఇంచులు తీసుకున్నామో అక్కడి నుంచి మనం టేప్ని క్రాస్గా పెట్టుకుంటూ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఈ కిందన మిగిలిన క్లాత్తోనే ఫ్రిల్స్ తీసుకోవాలి. బాడీ పార్ట్ కూడా అలాగే హ్యాండ్స్ కూడా కటింగ్ చేస్తానండి. తక్కువ క్లాత్తోనే ఫ్రాక్ అనేది ఎలా డిజైన్ చేస్తానో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇలా కట్ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకుని చూడండి, ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఏమాత్రం గేర్ అనేది వచ్చిందో. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకోవాలి. అదే మడత పెట్టేసుకుని ఆ మడత నుంచి మళ్ళీ ఇంకొక మడత పెట్టుకోవాలండి. ఎందుకంటే కిందన మనకి ఒక లెవెల్గా రాకపోతే హెచ్చు తగ్గులు ఉంటే ఫ్రాక్ కూడా అలాగే ఉంటుంది. అందుకోసమని చివరన ఉన్న హెచ్చు తగ్గులని కట్ చేయడం కోసం నేను ఈ విధంగా మడత పెట్టేసుకుంటున్నాను.
చివరిని చూడండి ఏమాత్రం ఖర్చు ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సమానంగా ఉంటుంది కిందన. ఇప్పుడు ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకొని కిందన ఫ్రిల్స్ కోసం క్లాత్ని నేను చూడండి ఏ విధంగా అయితే మడత పెట్టేసుకొని, ఇక్కడ తక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేను తక్కువ మనకి ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా 4 మడతలు ఉండేటట్టు పెట్టేసుకొని ఇక్కడ నేను వచ్చేసి 10 ఇంచులు ఉండేటట్టు డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ 4 పర్లు కాబట్టి 4 క్లాతులు వస్తాయండి. 10 ఇంచులు పొడవు ఉండేటట్టు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేస్తేనే మధ్యలోని కూడా కట్ చేసుకోవాలంటే మనకి మడత పెట్టేస్తుంది కాబట్టి ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ 4 పొరలుగా వస్తుంది క్లాత్. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం చూడండి ఈ విధంగా ఇవి 4 పొరల క్లాత్ పెట్టాం కదా, ఆ క్లాత్ అండి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్లోనే బాడీ పార్ట్ కోసం క్లాత్ కూడా కట్ చేశాను. కటింగ్ చేసేటప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు, కట్ చేసిన తర్వాత వీడియో చూపిస్తున్నాను. పొడవు వచ్చేసి 14.5 ఇంచులు తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. 6 ఇంచులు కూడా 6 ఇంచులేనండి. చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటున్నాను. నడుము దగ్గర 9 ఇంచులు తీసుకున్నాను క్రాస్గా. సంక రౌండ్ వచ్చేసి 1.5 ఇంచున్నర గ్యాప్లో ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా చూడండి పాల్స్ దగ్గర మనకి మిగిలిన క్లాత్తో చిన్న క్లాత్ ఉంది, అదే అడ్జస్ట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 6 ఇంచులు పొడవు, అక్కడ సంక దగ్గర వచ్చి 8.5 ఇంచులు తీసుకొని 2 ఇంచులు ఖర్చుకు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకున్నాను హ్యాండ్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్స్ కట్ బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్కి 3.5 ఇంచులు పొడవు ఉండేటట్టు కిందన చూసుకోవాలి. 2 ఇంచులు గ్యాప్ ఉండేటట్టు 4 ఇంచులు ఉండేటట్టు మార్క్ చేసుకొని 10.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలండి. 10-10.5 అయితే సరిపోతుంది. అక్కడ వచ్చేసి సంక దగ్గర 6 ఇంచులు గ్యాప్లో ఉండేటట్టు క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి రౌండ్ అనేది కట్ చేసుకున్నాను. ఫ్రంట్ కూడా నెక్ కట్ చేసుకుని రౌండేనండి సేమ్. రెండింటిని క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటూ ఇక్కడ మనకి నడుము దగ్గర చిన్న టక్స్ అనేది పెట్టేసుకుని భుజాలు అనేది కలుపుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా కలుపుకోవాలండి. మనకి ఫ్రంట్ లోత్ అనేది తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చివర ఆ చివర ఒక కుట్టు అనేది వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. కిందన మనం ఫ్రిల్స్ ఎలా పెట్టాలో వీడియో చూద్దాము. ఇక్కడ కిందన చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నానంటే మనకి ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి దూరంగా చిన్న కుచ్చు పెట్టుకోవాలి. పెద్దది అయితే పెట్టుకోకూడదండి, అలాగైతే మనకి క్లాత్ అస్సలు సరిపోదు. దీనికి ఏంటంటే ఒక 2 మీటర్స్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటేనే, సారీ క్లాత్లో కాక ఇంకా 2 మీటర్స్ ఎక్స్ట్రా ఉంటేనే మనకి ఫుల్ గేర్ అనేది వస్తుంది ఫ్రిల్స్ అండి. ఇలా జాయింట్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకున్నాను. కిందన వచ్చేసి జిగ్ జాగ్ కూడా చేసేసుకున్నాను. సారీ అంతా మొత్తం కిందన ఫ్రాక్ మొత్తం ఫ్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చివరన జాయింట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి ఫోల్డింగ్ అటువైపు ఉంది కాబట్టి ఇటువైపు ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్కి ఈ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తానులేండి, వీడియో చూపించలేదు. ఇప్పుడు మనం బాడీ పార్ట్ ముందుగా కుట్టు వేసుకున్నాం కదా ఇటు అటు, ఇప్పుడు దీనికి జాయింట్ చేసుకోవాలి. కింద ఫ్రాక్ ఉన్నది జాయింట్ చేసి ఎక్స్ట్రా కుట్టు కూడా వేసుకొని
రివర్స్ చేసుకున్నాను. చూడండి ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉందండి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి, సింపుల్గా అయిపోతుంది. తక్కువ క్లాత్తోనే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను. నార్మల్గా అయితే డ్రెస్లా యూజ్ చేసుకోవచ్చు. చున్నీకి మనం చిన్న పిన్ని పెట్టుకొని సైడ్ నుంచి మనం సారీలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేశాను ఈ క్లాత్ తోటి కాబట్టి కొంచెం వీడియో అనేది సరిగ్గా తీయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ ఇంకో సారీతో చేస్తే ఫుల్ వీడియో అనేది స్కిప్ చేయకుండా నీట్గా వీడియో అనేది తీస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.